హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బంజారా హిల్స్ లోని కమాండ్ కంట్రోల్ లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 7 నుంచి 31వ తేదీ వరకు జరగనున్న మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ భద్రతపై సీఎం రేవంత్ రివ్యూ చేపట్టనున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి. హైదరాబాద్ నగరం 72వ మిస్ వరల్డ్ 2025 పోటీలకు సిద్ధమైంది. మే 7వ తేదీ నుంచి పోటీలు కూడా జరగబోతున్నాయి. ఈ సందర్భంగా మరి కాసేపట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డి మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ భద్రత పైన సమీక్ష నిర్వహించబోతున్నారు. ఈ సమీక్షకు మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ఉన్నతాధికారులు కూడా హాజరవుతారు. ముఖ్యంగా చూసినట్టయితే ఈ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా 140 దేశాలకు చెందినటువంటి అందమైన మహిళలంతా కూడా తరలి రానున్నారు. ముఖ్యంగా పోటీలో పాల్గొనేటువంటి ఎవరైతే కంటెస్టెంట్స్ ఉంటారో వాళ్ళు మే 6, 7 తేదీల్లో హైదరాబాద్ కు చేరుకుంటారు. ముఖ్యంగా మిస్ వరల్డ్ పోటీల ప్రాముఖ్యతను చాటేందుకు ప్రస్తుతం మిస్ వరల్డ్ క్రిస్టినా ఉత్సవంతో పాటు మరికొంతమంది కూడా ఇప్పటికే ఈ ప్రచార కార్యక్రమాల్లో చాలా చురుకుగా పాల్గొంటున్నారు. అయితే పోటీకి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా వచ్చేటువంటి అతిథులకు అంతర్జాతీయ స్థాయి తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు ఉండాలి. గ్రాండ్ గా ఈవెంట్ విజయవంతం చేయాలని కూడా సీఎం ఇప్పటికే అధికారులు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా దీనికి సంబంధించి అంటే ఎక్కడ కూడా భద్రతా వైఫల్యం చెందవద్దు. ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో మిస్ వరల్డ్ కు వస్తారు కాబట్టి ఎక్కడ ఎలాంటి లోపం జరగకుండా ఖచ్చితంగా శాంతి భద్రతల విషయంలో కావచ్చు, అదేవిధంగా నిర్వహణ విషయంలో కూడా ఎలాంటి ఏర్పాట్లు చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి అధికారులను ఆదేశించబోతున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే ఈ వేడుక కోసం కూడా ఇప్పటికే నగర ప్రజలంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదే వచ్చే ఎవరైతే పోటీలో పాల్గొనే వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్ ఉంది, అదేవిధంగా శివమల్ల వెల్కమ్ డిన్నర్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. వీటి ఏర్పాట్ల కోసం టూరిజం, జిహెచ్ఎంసీ, హెరిటేజ్, పోలీస్ ఆఫీసర్లు ఇప్పటికే క్షేత్రస్థాయిలో కూడా పర్యటించారు. ముఖ్యంగా వెల్కమ్ డిన్నర్ లో తెలంగాణ టూరిజం బ్రాండ్ ఇమేజ్ కి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని కూడా ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 120 మంది మోడల్స్ తో పాటు సుమారు 400 మంది ప్రతినిధులు, ఫోటోగ్రాఫర్లు, అంతర్జాతీయ ప్రతినిధులు కూడా ఈవెంట్ లో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా ఈవెంట్ ప్రారంభం నుంచి చివరి వరకు కూడా పర్యాటక సంబంధించినటువంటి ప్రత్యేకతలు దాటేలా కూడా కార్యక్రమాలు రూపొందించాలని కూడా సీఎం ఆదేశించిన నేపథ్యంలో వీటన్నిటిపైన కూడా ఈ రోజు రివ్యూ నిర్వహించబోతున్నారు. ఈ రివ్యూలో ప్రధానంగా అధికారులను కూడా అలర్ట్ చేయబోతున్నారు. సింధు. థ్యాంక్ యూ చందు.